వాక్యంలోకి వెళ్దాం. ఈ పూట దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలని మీతో షేర్ చేసుకోవాలని దేవుని ఆత్మలో ఆ వాక్యాన్ని ఎత్తడానికి కొరకు చూపును గాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని వినబోతున్నాం. జాగ్రత్తగా విందాం. దేవుడు మనందరితో మాట్లాడును గాక. దేవుడై ఉండి, యేసుక్రీస్తు ప్రభువు దేవుడై ఉండి భూమి మీద ఎలా బ్రతుకారో కొన్ని విషయాలు మనం త్వరగా చూద్దాం. ఆయన మొదటగా మనం చూస్తే ఆయన దేవుడై ఉండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఆయన ఎలా బ్రతికాడంటే, మనుష్యుడుగా ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే ఆయన దేవుడే, కానీ దేవుడే మానవుడుగా రావడం జరిగింది. ఆ మాట చదువుదామా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడైన యేసు మనకి అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది, ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. స్తోత్రం కలుగును గాక. దేవుడే, కానీ ఎలా వచ్చాడు భూమి మీద కంటే మానవుడుగా వచ్చాడు. ఇంకా మనం పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం, పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల దాకా కూడా చదివితే ఆయన దేవుడై ఉండి ఏ రీతిగా మానవుడుగా వచ్చాడో మనం చూస్తాం. చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన, ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ, అంటే అదొక మంచి భాగ్యము. ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకుండా ఎంచుకోలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి, మనుషుని యొక్క పోలికగా అంటే మానవుడుగా ఆయన పుట్టి దాసుని స్వరూపం చాలు మనుషుని యొక్క పోలికగా పుట్టాడు. అంటే దేవుడే యేసు ప్రభు, కానీ ఎలా వచ్చాడు భూమి మీద కంటే ఒక మనుష్యుడిగా వచ్చాడు, ఒక మానవుడుగా ఆయన వచ్చాడు. అంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే 7 లక్షణాలు ఆయన నుంచి మనం చూడగలుగుతాం. ఏంటంటే ఆయన దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చారు. మనం కూడా ఏం చేయాలంటే కొన్నిసార్లు కొనుక్కుని మనకున్న పరిస్థితిని దిగి మనము కూడా ఆయనలాగా తగ్గించుకునే వారిగా మారిపోదుముగాక. ఏమండి, రెండో మాట ఏంటి తెలుసా? ఆయన ప్రభువై ఉండి దాసుడయ్యాడు. రెండోది ఏంటో తెలుసా? ఆయన ప్రభు అంటే ప్రపంచానంతటికి కూడా శాసించేవాడిని ప్రభు అంటారు. ఏమండి, ప్రభు అందరూ పలకండి ఒకసారి. ప్రభు చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. రెండో మాట, ఆయన ప్రభువుగా ఉండి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడట. చదువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడట? అందరికీ ప్రభు అయి. తిమ్మాపురం వాళ్ళకి కాదు, నాతోని సీతారాంపురం, నాతోని కాకినాడ జిల్లా కదా. అంటే ఈ కాకినాడ జిల్లాకి కాదు, ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ, ఆఖరికి అడవి ప్రాంతం వారికి కూడా, ఏజెన్సీ ప్రాంతం వరకు కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. 2 చేతులకి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రభు అయి ఉన్నాడు. అలాంటి ప్రభు ఎలా వచ్చాడంట? దాసుడు అంటే ఎలాగండి? దాసుడు అంటే ఒక పనివాడిగా మారాడు, దాసునిగా మారిపోయాడు. ఇందాక పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఆ మాట చదువుకున్నాం మనం. ఆయన దాసుని స్వరూపాన్ని ఎంచుకున్నాడు, దాసుని రూపాన్నిలోకి వచ్చాడు, దాసుని రూపంలోకి ఆయన వచ్చాడు, దాసుడిగా ఆయన మారాడు. ఈరోజు దేవుడిని నమ్ముకుంటున్న మనం కూడా ఎలా ఉండాలంటే, కొన్నిసార్లు మనం మన ఇంటికి ప్రభువులా ఉంటాం, మన ఇంట్లోని ప్రభువులా ఉండొచ్చు, లేకపోతే సమాజంలో మనకి ప్రభువు అనే ఘనత ప్రభు మనకి ఇవ్వచ్చు.
మంచివాడు, మనకి టాటేస్ ఇవ్వచ్చు, మంచి ఈఆర్ఓలు మనలో ఉండొచ్చు, ఎంఆర్ఓలు మనలో ఉండొచ్చు, మంచి స్థితిగతులు మనకి ఇవ్వచ్చు. కానీ కొన్ని సందర్భాలుగా మనం ఏ స్థాయికి దిగాలంటే దాసుడు స్వరూపంలోకి మనం మారిపోదుముగాక. ఏ స్వరూపంలోకి రావాలి మనం? ప్రభువులుగా ఉండద్దు మీరు. ఆయన ప్రభు అయ్యుండి కూడా ఎక్కడికి వచ్చాడు? దాసుని రూపంలోకి వచ్చాడు. ఒక 100 కోట్ల రూపాయలు ఉంటే మీలో ఎవరైనా మనం పట్టుకోగలుగుతాం? 100 కోట్లు ఉంటే ఎందుకు 100 కోట్లు ఎందుకు? 1 కోటి రూపాయలు ఉంటే చాలు, మిమ్మల్ని పట్టుకోలేదు. నా సంగతి చూడు, నా తడాక చూడు, నా అడవాడు చూడు అంటారు, అంతే కదా. 1 కోటి రూపాయలు ఉంటే మన సమర్పణ పట్టుకోలేము మనం. ఏ సురత్న పట్టుకో అంటే నేను అంటున్నాను, మీరు ఏ స్థితికి వెళ్ళినా మళ్ళా ఏ స్థితికి రావాలి? దాసుడు స్వరూపంలోకి రావాలి. అంటే ఒక స్థాయి దేవుడు మీకు ఇస్తే ఆ స్థాయిలో ఉండిపోకూడదు. ఇక నా స్థాయి ఇదే, నా స్థాయి ఇదే, నా స్థాయి ఇదే అనుకోకూడదు. నీ స్థాయి అదైనా నీ స్థాయిని దిగి కిందకు వచ్చేవాడే ప్రభువులాగా ఉండబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన దేవుడై ఉండి, ప్రభువై ఉండి, ప్రపంచానంతటిని శాసించగలిగిన సమర్థత కలిగిన, శక్తి కలిగిన, అభిషేకం కలిగిన ఒక ప్రభువుగా ఉండి, ఒక ప్రభువై ఉండి ఆయన ఎలా మారిపోయాడు? దాసుడిగా మారిపోయాడు. ఏమండి, ఒక చిన్న ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నాడండి, ఒక చిన్న ఫ్యామిలీతో పాటు అడ్జస్ట్ అవుతున్నాడండి. ఆ మరియా యేసేపుల దగ్గర పడి ఉండి 30 సంవత్సరాలు బానిసగా, నేను అంటాను దాసుడిగా ఉన్నాడండి. దాసుడిగా ఉన్నాడండి. ఎలా బ్రతికాడండి యేసు ప్రభు అంటే దాసుని రూపంలోకి వచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలి? మన స్థాయిని మించి మనం ఉండకూడదు. స్థాయికి తగ్గి మనం బ్రతకాలి. స్తోత్రం కలుగుగాక. మనకి ఏ స్థాయి ఇచ్చిన దేవుడు ఆ స్థాయిని దిగి రావాలి. అంతేగాని మనం ఎక్కేకూడదు. ఇంకా 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 పై స్థాయినే కోరుకోకూడదు. కానీ ఆ స్థాయిని దిగి మన దాసుని స్వరూపంలోకి రావాలి యేసయ్యలాగా. హల్లెలూయా. ఏమండి, రెండో మాట, ఆయన ప్రభువై ఉండి కూడా దాసుడుగా మారిపోయాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఎంత గొప్ప భాగ్యం అది. మూడో భాగ్యంలోకి వద్దాం, మూడో మాటలోకి వద్దాం. చూడండి, ఆయన అంటున్నాడు అదృశ్యుడై ఉండి, అంటే కనబడని వాడై ఉండి కనబడేవాడిగా ఉన్నాడు ఆయన. స్తోత్రం కలుగుగాక. చూసారా? కొరింథీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉండి ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండి, ఆకాశమున్నవన్నీయు భూమి ఉన్నవన్నీయు దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వమును ఆయన యందే సృష్టించబడ్డాయి. గట్టిగా నమ్మితే చెప్పబడును. ప్రధానులు, ప్రభుత్వాలు సమస్తము ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. ఆయన ఇస్తేనే వచ్చారు, ఆయన ఇస్తేనే ఈ పాలన అంతా జరుగుతుంది. ఆయన ఇవ్వకపోతే ఏ పాలన ఉండదు. స్తోత్రం కలుగుగాక. ఏమండి, మనం వేసినందుకు రాలేదు ఓట్లు, దేవుడు పెడితే వచ్చారు. స్తోత్రం కలుగుగాక. మనం అనుకుంటున్నాం నేను వేసాను అందుకే గెలిచాను. నో 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 నో. దేవుడు పెట్టాడు. ఆ టయానికి ఎవరు కావాలో వారు పెడతాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి అలా ఉంచుతాడు దేవుడు. అందుకనే కాలాలు, సమయాలు, ప్రభుత్వాలు, రాజ్యాలు సమస్తము కూడా ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరి చేత నడిపించబడుతున్నాయి అంటే సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన కనబడని దేవుడు ద్వారా అవి జరుగుతున్నాయి. ఆ దేవుడే కనబడేటట్లుగా యేసయ్య రూపంలోకి వచ్చాడు. హల్లెలూయా. అంటే కనబడని వాడే కానీ కనబడేటట్లుగా మనకు వచ్చింది. అదృశ్య దేవుని రూపం కానీ అదృశ్య దేవుని రూపమే కానీ ఆయన దృశ్యుడైన వాడిగా మారిపోయాడు. అంటే కనబడేవాడిగా వచ్చాడే. దేవుణ్ణి ఎవరు చూడలేదు కానీ యేసు ప్రభువుని చూడగలుగుతాం. ఆమేన్.
యేసుని, తండ్రిని ఎవ్వరూ చూడలేం కానీ యేసును మట్టికి మనం చూసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని ఇంకా మనం చదివితే చూడండి, లోక సువార్త 2వ అధ్యాయం 12 వచ్చింది చదవండి. లోక సువార్త 2వ అధ్యాయం 12 వచ్చింది. ఆ మాటకి ఇంకొక మాట, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచేదని వారితో చాలండి. అంటే ఒక శిశువు మీకోసం పుట్టాడు అంటే ఆ శిశువు ఎవరండి? ఆ శిశువు సమస్తాన్ని సృష్టించిన వాడు పుట్టాడు. రాజ్యాన్ని వేరేవాడు పుట్టాడు. సృష్టిని ఒకే చేత్తో తిప్పగలిగిన వాడు పుట్టాడు. ఆయన ఎక్కడున్నాడంట? పొత్తుగుడ్డలో చుట్టబడి ఒక సుందరుడిగా వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి. స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఆయన కనబడని వాడే, కానీ మన దృష్టికి ఆయన 2025 సంవత్సరాల క్రితమే కనబడేవాడుగా వచ్చాడు. ఆమేన్. 4వ మాట చెప్తాను. ఆయన పాపము లేనివాడై ఉండి పాపమైపోయాడు. అంటే చెప్పండి, అందులో చెప్పండి, పాపము లేనివాడై ఉండి పాపముగా మారిపోయాడు. అంటే పాపమే ఆయన మీద వేయబడింది, పాపం ఆయన మోసాడు. ఒక విధంగా చెప్పాలంటే అంటే పాపము లేని వాడై ఉండి పాపిగా మారిపోయాడు. ఆ మాటలు కూడా చదువుతాం. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం తీయండి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను జాగ్రత్తగా వినాలి. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. దూషింపబడి బదులు దూషింపలేదు. అమ్మా వింటున్నారా? ఆయన దూషించబడి బదులు ఎవరిని దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడి ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకునేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని చేతులెత్తి చెప్పండి. మరొకసారి ఆ మాట రిపీట్ చేస్తే ఆయన అంటున్నాడు, ఓ మాట చదువున్నాను గట్టిగా, పాపము చేయలేదు. ఆ మాట చెప్పండి అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా పలకండి. ఎవరు చేయలేదు? మనమా? మనల్ని ఆయన్ని పక్కన పెడితే నిజంగా అసలు ఏం తోమమా? ఆయన పాపము చేయలేదు, కానీ ఎలాగ పాపిగా మారిపోయాడంటే మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పాపం లేదు, పాపం లేని వాడు ఆయన ఒక్కడే. అందుకనే ప్రపంచ దేశాలన్నీ ఆయన వెనకాలపోతున్నాయి. స్తోత్రం కలుగుగాక. నీకు అర్థమవుతుందా? ప్రపంచ దేశాలన్నీ యేసయ్య, జీసస్, యేసు రక్షకుడు, ఆయన ద్వారానే మనకి మోక్షము, ఆయన ద్వారానే మనకి విడుదల, ఆయన ద్వారానే మనకి క్షేమము, ఆయన ద్వారానే మనకి ఆనందము అని ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే ప్రపంచ దేశాలన్నీ. ఒక మాట ఉంటుంది, సద్దుకాయలు పరిచయాలు అంటున్నారు, ఆయన అడుగు పెట్టాడు, ఆయన అడుగు పెట్టగానే మొత్తం ఊరంతా పట్టణం అంతా ఆయనతో పాటు పోతుంది. స్తోత్రం కలుగుగాక. చూసారు ఏమండి, ఆయనలో అంత మంచి గుణాలు ఉన్నాయండి. ఒక మనిషిని ప్రేమించగలడు, ఒక మనిషిని ఆదరించగలడు, ఒక మనిషి యొక్క కన్నీరు తొడవగలడు. ఆయన ఒక తండ్రిలాగా అర్థం చేసుకోగలడు, ఒక స్నేహితుడిలాగా మన అండగా ఉండగలడు, ఒక తండ్రిలాగా మనం ఆదరించగలడు, ఒక అక్కలాగా మనం ఓదార్చగలడు. ఏమండి, అన్ని కోణాల్లో యేసుకు సరిపోయిన వాడు భూమి మీద ఉండలేడు, ఇక మీదట పుట్టడు కూడా. స్తోత్రం కలుగుగాక. అన్ని కోణాలు కూడా ఆయన పాపము లేనివాడై ఉండి అందరినీ ఆదరించేవాడిగా మారిపోయాడు. అందుకనే ఆ పాపము లేని వాడికి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. అందుకనే ఆయన ఎలా మారిపోయాడంట? పాపిగా మారిపోయాడు. ఇంకా మనం చదివితే ఆ మాటకి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 వచ్చింది. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, నీతి అంటే మంచివారం అగునట్లు, దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయన మన కోసం పాపముగా చేశాను. గట్టిగా చెప్పడం ఒకసారి
అంటే నేను చెప్పండి, నిజంగా ఎంత త్యాగం చేసేది, నిజంగా ఎంత భయమైపోయేది. పాపం ఎరగని ఆయన మన కోసం పాపిగా మారిపోయాడు. అంటే పాపం ఎరగని ఆయన, అసలు పాపం లేనివాడు ఆయన, కానీ పాపిగా మారిపోయాడు. మన పాపాలు ఆయన అలా చేసేసాయి. మన పాపాలు, మన క్రియలు, మన పనులు, మన చూపులు, మన పద్ధతులు, మన నడక, మన స్థితి, మన స్వభావం, మన ప్రాచీన స్వభావం, చప్పని స్వభావం, చచ్చిపోని స్వభావం, కాలని స్వభావం, అలాంటి స్వభావం ఆయన ఏం చేసిందంటే పాపిగా మార్చేసింది. అంటే మన పాపం ఆయన మీద వేసుకున్నాడు. చూడండి, ఒక 50 కేజీల మూట ఏమంటే ఒక 10 సంవత్సరాల అబ్బాయికి ఎత్తితే మొయ్యగలరా? అప్పుడు ఏం చేస్తాడు తండ్రి? ఏం చేస్తాడు తెలుసా? ఆ 50 కేజీల మూట తండ్రి ఎత్తుకుంటే 5 కేజీల మూటమో కొడుకు ఎత్తుతాడు. స్తోత్రం కలుగుగాక. అంటే యేసు ప్రభు లక్షణం ఏంటంటే ఆ 50 కేజీల మూటలో ఉన్న మన పాపము యేసు భుజాల మీద వేసుకున్నాడు. యేసు మన పాపాలను ఆయన భుజం మీద వేసుకున్నాడు. అందుకే నా సిలువ, అందుకే నా త్యాగము, అందుకే నా బాధ, ఆ వేదన, ఆ శోధనలో గుండా వెళుతున్నప్పుడు యేసు మన పాపాలన్నింటినీ భరించడానికి ఆయన మనకి సరిపోయిన వాడిగా, మన పాపాల కోసం ఒక బలి అయిన గొర్రె పిల్లగా మారిపోయాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, పాపము లేనివాడు మన కోసం పాపిగా మారిపోయాడు. ఇది నీకు అర్థమైతే ఇంకెప్పుడు పాపం చేయమండి. ఇది మనకు అర్థమైతే ఇంకెప్పుడు పాపం చేయం. ఈ స్థితి మనకు అర్థమైతే ఇంకెప్పుడు మనం అబద్ధవాడం. ఈ స్థితి మనకు అర్థమైతే మనం ఇంకా మళ్ళీ 2వ సెటప్లు, 3వ సెటప్లు, 4వ సెటప్లు ఏముంటావు. ఉన్న భార్యతో ముక్కు వంకరైనా, నోరు వంకరైనా ఆ భార్యతోనే మనం కాపురం చేసుకుని చక్కగా సాగిపోతాం. ఇది నీకు అర్థమైతే నీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవు. అయ్యో నా పాపము ఆయన నా భుజాల మీద వేసుకున్నాడు. నా పాపం అంతా ఆయన భుజాల మీద తీసుకుంటే నాకు బదులు ఆయన చనిపోయాడు. నాకు బదులు ఆయన ప్రాణం పెట్టాడు. నాకు బదులు పాపముగా మారిపోయాడు అని ఇది నీకు అర్థమైతే నువ్వు కుటుంబాన్ని నాశనం చేసే బిడ్డగా ఉన్నావు. కుటుంబాన్ని, కాపురాన్ని, జీవితాన్ని, భర్తల్ని, కుటుంబాన్ని, పిల్లల్ని హింసలు పెట్టేవారు మీరు మారవు. ఎందుకంటే ఆ స్థితి నీకు అర్థమైతే, అయ్యో నేను పాపిని, నా పాపమంతా నా తండ్రి ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఈరోజు చాలా మందికి అర్థం అవుతుంది పరిస్థితి. చేస్తుంటే కృప కలుగుతుంది, చేస్తున్నాం కృప కలుగుతుంది. మీరు అనుకుంటున్నారు కృపలో మీరు పరలోక రాజ్యం వెళ్ళిపోతారని. నో, పరలోక రాజ్యం వెళ్ళాలంటే కృపతో కాదండి. అసలు మీరు పశ్చాత్తాపడితేనే, పవిత్రులుగా ఉంటేనే, ఆ నీతిగా నడిస్తేనే, ఆ యథార్థంగా నడిస్తేనే మీరు పట్టుకున్న మార్గము పరిశుద్ధమైన మార్గము. ఆ మార్గంలో చచ్చిపోయేదాకా పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు అటు ఇటు తిరగకూడదు. ఇక ఒక్కసారి నీ జీవితాన్ని మార్చుకుని, నీ బ్రతుకును మార్చుకుని ఎలిగించబడి నువ్వు ఆరిపోయే పరిస్థితులకు వెళ్ళిపోకూడదు. ప్రభు చెప్తున్నాడు, మన జీవితాన్ని చక్కగా కాపాడుకుంటూ పాపం లేని వారికి పాపాన్ని అంటించామండి మనం. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. పాపం లేని వారికి పాపాన్ని అంటించాము. ఆయన మన పాపాన్ని మోసాడు. ఆయన మన పాపాన్ని మోసాల మీద వేసుకున్నాడు. అందరి పాపాలు వేసుకున్నాడు ఆయన. కేవలం తిమ్మాపురం వారి పాపాలే కాదు, కాకినాడ, ఆంధ్ర, లేకపోతే నాట్ ఓన్లీ ఇండియా, అందరి పాపాలు ఆయన భుజాల మీద వేసుకున్నాడు. అందుకనే లోక పాపాలు మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్ల అని ఆయనకి పేరు పెట్టబడి, లోక పాపాన్ని చెప్పండి, లోక పాపాన్ని మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లలాగా ఆయన తల ఉంచుకుని మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని, మన శాపాలు, మన పాపాలు, మనం చేసిన తప్పిదాలు అన్ని ఆయన మీద వేసుకుని ఆయన మన కోసం బలి అయిపోయాడు. నీవు అవ్వాలి బలి. నువ్వు మారాలి, పాపానికి శిక్ష నువ్వు పొందాలి. నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన పొరపాటుకి, నువ్వు చేసిన అక్రమ జీవితాలకి మనం పొందాలి ప్రతిఫలం.
కానీ మన ప్రతిఫలం, ఆ పాపానికి రావాల్సిన ప్రతిఫలం, ఆ పాపానికి రావాల్సిన ఆ న్యాయము ఆయన భరించారు. అందుకని వాక్యం చెప్తుంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 చదువునా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయనలో దేవుని నీతి. అబ్బా, ఎంత మంచి మాట అండి. మనం ఏమవ్వాలంట? మనం ఏమవ్వాలని ఆయన ఏమయ్యాడు? మనము తండ్రిలో, యేసులో, తండ్రిలో నీతి అవ్వాలని. నీతిమంతుడు, నీతిమైన కుటుంబం, నీతి కలిగిన కుటుంబం, నీతి కలిగిన బిడ్డలు అని చెప్పబడ్డానికి ఇతడు నీతిమంతుడు. ఆ పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళగానే ఈ దేవతతో చెప్పాలి, ప్రభువు చెప్పాలి, ఇతడు నీతిమంతుడు, ఇతడి కోసం గేటులు తెరవండి. ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి ద్వారాలు తెరవండి అని చెప్పాలి. ఆ నీతి అగడానికి చదువునండి. దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయన మన కోసం పాపిగా మారిపోయాడు. ఏ మంచి మాట అండి. నిజంగా ఇలాగ ఎవరైనా ఉంటారండి? అసలు ఇలాగ ఎవరైనా బ్రతుకుతారండి? అసలు మన కోసం, నేను అంటాను మన కోసం కాదు, నా కోసమే. నీకు అర్థమైతే ఈ విషయం ఇంకెప్పుడు మనం చేయలేము. ఈ తప్పిదాలు, ఈ పొరపాట్లు, ఈ జీవితం, ఈ లోక సంబంధమైన అలవాట్లు చంపుకుంటే, ప్రభువా నా కోసమేనయ్యా, నా కోసమే ఈ కష్టము, ఈ వేదన, ఈ పాపమంతా, ఈ పాపిష్టి మనసు కోసమే ఇగో ఆ పరిశుద్ధుడైన దేవుడు, శుద్ధుడైన దేవుడు ఆ కలవరసులో త్యాగమైపోయామని అర్థమవుతుంది. అందుకనే పాపిగా లేనివాడు, పాపము లేనివాడు మనందరి కోసం పాపిగా మారిపోయాడు. మీ పక్కతో చెప్పండి, పాపం లేనివాడు పాపిగా మారిపోయాడు. ఎందుకు తెలుసా? నీ కోసమే. చెప్పండి, గట్టి చెప్పండి. పాపం లేనివాడు పాపిగా మారాడు. ఎందుకో తెలుసా? నీ పాపాల కోసమే, నా పాపాల కోసమే నేను పాపిగా మారాను. ఇంకా మనం ముందుకెళ్తే కీర్తనకారుడు అంటాడు 4-5 మాట, ధనవంతుడై ఉండి ఆయన దరిద్రుడయ్యాడు. 5 మాట ఏంటి తెలుసా? ధనవంతుడైన. కీర్తనకారుడు 24 కీర్తన సంకీర్తన 1వ చరణం చదవండి. 1వ చరణం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసము ఎవరి అండి? చెప్పాలి, ఎవరివండి? గట్టిగా చెప్పండి. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు ఎవరి అంటే ఆయన ధనవంతుడా కాదా? చెప్పండి, ధనవంతుడా కాదా? ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనదే, ఎక్కడికి వెళ్ళినా ఆయనదే. ఒక ఆయన అనుకున్నాడట, బాబు ఇది ఆ భారతదేశంలో యేసు ప్రభు ఏంట్రా బాబు నన్ను తినేస్తాడని చెప్పేసి అమెరికా వెళ్ళాడట. అక్కడ కూడా ఉన్నాడట ఆయన. అమెరికాలో కూడా ఉన్నాడు బాబు ఈయన అనుకుంటే ఆస్ట్రేలియా వెళ్ళాడట, అక్కడ కూడా ఉన్నాడట. పాకిస్తాన్ వెళ్ళాడట, అక్కడ ఉన్నాడట. మొత్తం లోకమంతా తిరిగేసాడటండి. ఇక లేదురా బాబు ఇలా కాదురా బాబు భూమి కిందకి వెళ్ళాడట. సొరంగాలు ఉంటాయి కదా, భూమి కిందకి వెళ్ళాడట. అక్కడ కూడా ఆయన శబ్దాలు వినబడుతున్నాయట. నేనున్నాను అంటున్నాడట ఆయన. లేదురా బాబు ఈ భూమి కిందకి వెళ్ళినా ఉన్నాడు బాబు అని చెప్పి సముద్రంలోకి వెళ్ళిపోయాడండి. ఇంకా లోతుకి వెళ్ళిపోతే సముద్రంలో కూడా ఆయన కదలిక ఉంది. ఇంక అనుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు, నేను ఇంకెక్కడికి వెళ్ళినా నన్ను చూస్తాడు ఆయన అని చెప్పి ఆయన ఒకటే అనుకున్నాడు, నేను ఇంకా ఆయనకు లోబడిపోవడం మంచిది అనుకున్నాడు. స్తోత్రం గారు. నేను అంటున్నాను, భూమి అంతా ఆయనదే, సమస్తము ఆయనదే, సర్వము ఆయనదే, లోకము ఆయనదే. ఆయన ధనవంతుడు. స్తోత్రం గారు. ఏమంటే మరి ఆయన ధనవంతుడు అయితే మన ఎలాంటి వారు? ప్రభా నేను పేదరాలు ప్రభా, మనం ఏమంటున్నాం? ప్రభా నేను ఏమీ లేనిదన్నయ్యా, ప్రభా నేను అనాథనయ్యా. ఎవరు చెప్పారు నువ్వు అనాథని? ఆయన ఉన్నాడు, ఆయన ధనవంతుడు, ఆయన ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? అసలు ఆయన క్వాలిటీస్ మీకు అర్థమైతే అసలు మనకి నేను అంటాను ఎవరి దగ్గర చెయ్యి చాచేవరుగా దేవుడు మనం ఉంచడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన ధనవంతుడు ఎలా మారాడు? దరిద్రుడుగా మారాడు.
చదువు నా మాట 24 మొదటి వచనం. లోకము దాని సంపూర్ణత యెహోవాయే, సమస్తము యెహోవాయే, దేవునివే, అన్ని కూడా దేవునివే. ఆయన ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడుగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? మనల్ని ధనవంతులుగా చేయడం కోసం. ఒకరు చెప్పారండి, అందుకే ఆవిడ అంత ప్రశాంతంగా బతుకుతుంది. 35 ఎకరాలు పోటీస్తున్నారు, ఎంత ప్రశాంతంగా బతుకుతుంది. ఆవిడ బతుకు మనకు లేదు. అడిగే స్తోత్రం చెప్పండి. నేనంటాను ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు. బికాస్ ఎందుకో తెలుసా? మనల్ని ఆయన ధనవంతుడుగా చేయడం కోసమే. ఈ రోజు నేను నమ్ముతున్నాను, నేను ధనవంతుడు అంతే. అందులో చెప్తున్నారు, నేను ధనవంతుడిని, నేను దరిద్రుడు కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళను, నేను ఎవరి దగ్గర చేయి చాచను, నేను ఇచ్చేవాడిగా ఉంటాను. చెయ్యొద్దు చెయ్యొద్దు, పైకెత్తు పైకెత్తు. యేసు నామమున ఈ చేతులన్నీ ఇచ్చే చేతులుగా మారిపోవును గాక, ఇచ్చే చేతులుగా మారిపోవును గాక, ఇచ్చే చేతులుగా మారిపోవును గాక. ఇలా 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 కాదు, ఇలా ఇలా రాని రాని రాని, ఇది కాదు. ఇద్దుము గాక, ఇచ్చుదుము గాక, ఇచ్చుదుము గాక. చెప్పండి చెప్పండి చెప్పండి. నీ చేతులన్నీ నిత్యముగా నా తండ్రి ధనవంతుడు, మీరు కూడా నిత్యముగా ధనవంతులుగా ఆయన చెయ్యను గాక. దరిద్రత నశించును గాక, దరిద్రత నశించును గాక, దరిద్రమైన జీవితం నశించును గాక. ఏమండి పాస్టర్ గారు, ఏమండి మరి ఏమీ లేవట ఆయన ఉన్నాడు కదా, స్తోత్రం గారు. ఏమండి బియ్యం లేవు, ఏమండి ఏమి లేవు, బియ్యం లేవు ఇవి లేవు కదా. ఆయన అడుగు, ఆయన ఇస్తాడు. ఓ మూట పంపించేదాడు సమర్పణ. స్తోత్రం గారు. సమర్పణ ఎంత హ్యాపీగా వచ్చేటండి ఈరోజు. అందరికంటే ఫస్ట్ వచ్చాడు సమర్పణ. సుభిక్ష నుంచి తిమ్మాపు నడిచి వచ్చాడు. మీరు గొప్పలో ఆయన గొప్పలో చెప్పండి. సంజనక్క, నువ్వు పెద్ద నుంచి కూడా రాలేకపోతున్నావు. ఇక్కడికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. నడిచి వచ్చేసాడు ఆయన. బండి పంపిస్తారా పాస్టర్ గారు, బండి ఇస్తారా పాస్టర్ గారు? ఏసురథం మీద నేను బండ్లు ఇచ్చే పని లేదు, ఏమి పంపించే పని లేదు, మీరు రావడమే అంతే. ఏసురథమే చేయం, ఏం చేద్దావు చేయి. అంతే మరి, రావడమే. ప్రయాసపడాలి, పరిగెత్తాలి. ఆయన ధనవంతుడు కానీ ఎలా మారిపోయాడు? దరిద్రుడిగా మారిపోయాడు. చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ మాట మీరు అందరూ రాసుకోండి, హృదయాల మీద రాసుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. పౌలు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, అందరూ ఈ మాట చెప్పండి, తమ్ముడితో చెప్పండి. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎవరి నిమిత్తం? అందరూ చెప్పండి, ఎవరి నిమిత్తం? నా దరిద్రత కోసం, నా దరిద్రత కోసం ఆ ధనవంతుడు నా దరిద్రత అంతా ఆయన తీసుకుని నన్ను రిచ్గా చేశాడు. ఆమేన్ 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 ఆమేన్. చెప్తాం ఆమేన్. నీ దరిద్రతను తీసే దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయన యేసు. నీ దరిద్రత పోవాలంటే యేసు దగ్గర రావాలంటే. నీ దరిద్రత ఎక్కడ పోదండి, యేసు రక్తమే చేయి, ఇంకెక్కడ పోదు. ఎన్ని ప్రయత్నాలు చేయి, నీ దరిద్రత పోవు. ఎందుకంటే నీకు పట్టింది అలాంటిది. నీ దరిద్రత పోవాలంటే ఆ ధనవంతుడని యేసు నీ ఇంట్లోకి రావాలి. ఆ దరిద్రత ఆయన మీద వేసుకోవాలి. ఆయన వేసుకుని నేను గొప్పవాడిగా చెయ్యాలి. ఏమండి, మన దరిద్రత ఎవరు వేసుకుంటాడండి? చెప్పండి, ఎవరు వేసుకుంటారు? చెప్పండి, ఎవరు వేసుకుంటారు? మన దరిద్రత ఎవరైనా వేసుకుంటారా? ఎవరైనా వేసుకుంటారా? ఎవరైనా మోస్తారా? మన దరిద్రం అని చెప్పి పక్కన పెట్టేద్దాం. అది ఇంటికి ఎలా కూడా మంచిదని బాబు అనండి. పెద్ద అయినా నాన్నగారు అంతే కదా, ఆయన ఇంటికి వెళ్ళకపోతే మంచిదండి. ఎందుకంటే ఆయన దరిద్రుడి దగ్గరికి వెళ్ళడం. ఏసు అన్నాడు, మనుషులందరూ అతడు దరిద్రుడు, అతడు దరిద్రుడు, ఆ ఇల్లు దరిద్రమైనది, ఆ గొప్ప దరిద్రమైనది, ఇది ఆ వీధి, ఆ పట్టణం, ఆ ఊరు
దరిద్రమైన ఊరండి అనుకునే ఊర్లోకి యేసు అడుగు పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? దరిద్రమైన జీవితాన్ని బాగు చేసే దేవుడు యేసయ్య. దరిద్రమైన గ్రామాన్ని బాగు చేసేవాడు యేసయ్య. దరిద్రమైన జీవితాన్ని సైతం పరిశుద్ధపరిచి ధనవంతులుగా చేసేవాడు యేసయ్య. ఎక్కడో ఎందుకండి, దగ్గరలో కోదాడ ఉంది. నిజంగా కోదాడ ప్రాంతం ఎంత భయంకరమైన ప్రాంతం. ఒకప్పుడు మహానుభావుడు మోజెస్ గారని ఎక్కడో రామచంద్రపురం, ఆ ఊరు పూర్తిగా తెలియదు, అక్కడి నుంచి ఆయన ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోకుండా నల్లగా ఉన్న ఇంటికలతో వచ్చాడంట. ఆయన చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు మామయ్య గారు ఆయన కోసం, ఎందుకంటే ఆయన సహవాసమే కాబట్టి. నల్లగా ఉన్న ఇంటికలతో వచ్చినప్పుడు నేను తెల్లగా అయిపోయాను తమ్ముళ్ళు అన్నాడంట. ఇప్పుడు నా తల అంతా మెరిసిపోయింది. తమ్ముడు, నీకు ఇంకా పగలేదా నీ హృదయం? ఇంకా నీ హృదయం ఇంకా పగలేదా? నీ దరిద్రత ఇంకా పగలేదా? ఆయన ధనవంతుడై ఉండి నువ్వు ఇంకా దరిద్రత అనుభవిస్తున్నావు. ఎందుకంటే నువ్వు పూర్తిగా ఆయనకి అప్పగించలేదు. నీ దరిద్రత అప్పగించే ఆ సేవకుడు అడుగు పెట్టాడో లేదో కోదాడు ప్రాంతాలు కోటీశ్వరుల ప్రాంతాలు అయిపోయాయి. గడికి స్తోత్రం. భూములను కొనేస్తున్నారండి వాళ్ళు, భూములను కొనేస్తున్నారు. ఉద్యోగాలు వాళ్ళకే మంచి ఉద్యోగాలు వచ్చేసే. ఇప్పుడు లక్షల మీద వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి. ఒక్కొక్కరు మంచి స్థితిలో ఉన్నారు వారు. ఒక్క దైవ సేవకుడు కన్నీటి ప్రార్థన. ఆ ఊరంతా ఒకప్పుడు చాలా భయంకరమైన ప్రదేశం, కానీ దైవ సేవకుడు రూపంలో యేసయ్య అడుగు పెట్టాడు అక్కడ. నేను అంటాను, యేసయ్య అడుగు పెడితే మన ఇంట్లోకి, మన ఒంట్లోకి, మన వ్యాపారంలోకి, మన స్థితిలోకి మన దరిద్రత అంతా పోతుంది. చెప్పండి, నా దరిద్రత పోతుంది. పక్కన చెప్పండి, నీ వ్యాపారంలో, నీ పనిబాటులో యేసయ్యను అడుగు పెట్టని నీ దరిద్రత అంతా పోతుంది. యేసు రక్తమే చేయి. చెప్పండి, నా దీనమ చెప్పండి, నా దరిద్రత పోతుంది చెప్పండి. దరిద్రత పోతుంది చెప్పండి. అందరూ చెప్పండి, దరిద్రత పో యేసు నామములో. నా యేసయ్య కొట్టేశాడు. మనలో ఉన్న దరిద్రతను తీసేయడానికి ఆయన ధనవంతుడై ఉండి కూడా దరిద్ర నారాయణగా మారిపోయాడు. దరిద్రుడుగా మారిపోయాడండి ఆయన. ఎలా మారిపోయాడు తెలుసా? నీకు వస్త్రాలు ఇవ్వడం కోసం ఆయన మీద వస్త్రం కూడా లేదు. నీకు మంచి అందం ఇవ్వడం కోసం ఆయనకి అందాన్ని కోల్పోయాడు. సొగసైన స్వరూపమైన ఏమీ లేదు. వాస్తవానికి 10,000 మందిలో గుర్తించదగిన దేవుడు 10,000 మందిని పడితే యేసుప్రభు ఉంటే కనిపించండి. అంత అందగాడైనా, అంత సుందరుడైనా ఆయన నీ కోసం, నా కోసం ఎలా మారిపోయాడు? స్వరూపమైన, సొగసైన లేనివాడిగా మారిపోయాడు. అంటే నీ దరిద్రత పోగొట్టాలని, నిన్ను మంచివాడిగా చేయాలని, నిన్ను ధనవంతుడిగా చేయాలని, నిన్ను గొప్పవాడిగా చేయాలని, ఒక శారీరకంగా ధనవంతుడు చేయాలని, ఆత్మీయతలో కూడా ధనవంతుడిగా చేయాలని ఆయన ఎలా మారిపోయాడంటే ఆయన నిలువెల్లా దరిద్రుడైపోయాడు. ఆ దరిద్రుడయ్యాడు కనుకనే ఘోర స్థితిని ఆ కుడివైపోకున్న దొంగకి ఎడవైపోకున్న దొంగ కంటే ఆయనకి కఠినమైన శిక్ష విధించారు. ఎందుకో తెలుసా? అంత నేరాలు, అంత దరిద్రత, అంత పాపం ఆయన మీద ఉంది కనుక ఆ పాపాన్ని మూసే శక్తి తండ్రి అతనికి ఇచ్చాడు. స్తోత్రం కలుగుగాక. పెట్టారా? కాబట్టి ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడయ్యాడు. నువ్వు దరిద్రుడుగా ఉండాలని కాదు, నువ్వు దరిద్రురాలుగా ఉండాలని కాదు, నీ దరిద్రత అంతా తీసుకుని ఆయన నిన్ను ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇంకా నేను ఇంకొక మాట, 2 మాటలు చెప్పి ముందుకెళ్తాను రండి. ఏమండి? ఆయన 6వ మాట, అమరుడై ఉండి మరణించాడు. అంటే మరణము లేని వాడై ఉండి. చదువుదామా? మొదటి తిమోతికి రాసిన పత్రిక పౌలు తిమోతికి రాస్తూ, తిమోతికి మొదటి పత్రిక రాస్తూ 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉండి మనుష్యులలో ఎవరును ఆయనను చూడలేదు, ఎవరు కూడా చూడలేరు.
ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. అంటే మరణము లేని వాడై ఉండి అమరుడై ఉండి అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదివంతము నీవేనయ్యా, ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను, ఆదిలోనున్న నీ వాక్యమే ధరించెను సమకులిలో మసలక దిగోడు సియోను మార్గములో గీతము ఆలపించును సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదివంతము నీవే. మరోసారి అమరుడవు నీవు ఆదివంతము. ఆమేన్. అమరుడై ఉండి ఆయన మరణం లేని వాడై ఉండి, వాస్తవానికి ఆయన మరణం లేదండి, మరి ఎవరి కోసం మరణించాడు? నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు పాపంలో చచ్చిపోకూడదని, నువ్వు శాపంలో చచ్చిపోకూడదని, ఆ తల్లిదండ్రులు చేసిన తప్పుల వల్ల, కుటుంబం చేసిన తప్పుల వల్ల, ఒక్కడ చేసిన తప్పుల వలన, భర్త చేసిన తప్పుల వలన కుటుంబం అంతా శాపంలోకి, పాపంలోకి, నరకంలోకి వెళ్ళిపోకూడదని ఆయన మరణము లేని వాడై ఉండి కూడా నీ కోసం నా కోసం సిలువలో మరణించాడు. అందుకే నా మాట చదవండి, ఆ మాట చదవండి. 6:16 అంటాడు, అమరుడై ఉన్నవాడు మనకి మరణించిన వాడుగా కనిపిస్తున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ చదవండి, క్లారిటీగా ఉంటుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ, చూసారా, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. అంటే విమోచన క్రయధనం అంటే ఏంటి? మరణించడానికి వచ్చాడు, తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. అది అంటే అనేక మందిని విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అర్థమవుతుందమ్మా? చూస్తున్నారా? వాక్యం వింటున్నారా? మీకు అర్థమవుతుందా దేవుడి మాట, దేవుడి యొక్క ప్రేమ? దేవుడు మీకోసం ఏం చేస్తున్నాడో? ఆయన దేవుడై ఉండి కూడా ఇన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. అసలు ఆయన సరిపోవాల్సిన పని ఏంటండి? మనం ఏమి ఇచ్చామని ఆయనకి? ఒకసారి మీరు ఊహించుకోండి. ప్రభా, నాలో ఏముంది? ప్రభా? నన్ను ఇంతగా ప్రేమించడానికి నాలో ఏముంది? అసలు నీకైనా ఉపయోగపడ్డానా? నీకేమైనా మేలు చేసానా ఎప్పుడైనా నేను? మరి నాలో ఏ మంచి లేని నన్ను కూడా నువ్వు ప్రేమించి నా కోసం నువ్వేమైపోయావు? మరణించావు. అందుకే నేను అంటున్నాడు, ఆయన అమరుడై ఉండి మరణించిన వాడిగా ఉన్నాడు, మరణం లేని వాడై ఉండి మన కోసం ప్రాణం పెట్టిన వాడిగా మారిపోయాడు. ఆయనకి సాటి ఎవరు రాదు, ఆయనలాగా ఎవరు ప్రాణం పెట్టలేరు, ఇంకా పెట్టేవాడు కూడా లేడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయన ప్రజలందరి విమోచన కొరకు ఆయనే మన కోసం క్రయధనంగా ప్రాణం పెట్టిన వాడిగా మారిపోయాడు. గట్టిగా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప వాక్యం అండి! మన కోసం ప్రాణం పెట్టింది, మనం విడిపించాలి. 7వ మాట చూద్దాం. 7వ మాట చూస్తే, మహాకాశాలు పట్టని వాడై ఉండి, అంటే వాస్తవానికి భూమే పట్టదు, ఆయన అడుగు పెడితే ఈ భూమి పట్టదు, ఆయన తలంచుకుంటే ఇదేది సరిపోదు ఆయనకి. అలాంటి వాడు నర శరీరుడయ్యాడట. చూడండి, దినవృత్తాంతము 2వ దినవృత్తాంతము 6:18 చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 10 మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. చూసారా?
మనుషులతో కలిసి ఆయన దేవుడైతే ఆయన మనుషులతో కలిసి నివాసం చేస్తాడా అంటూ మహాకాశాలు పట్ట జాలను వాడు కదా, ఆయన దేవుడు కదా. పట్టజాలమే నేను కట్టిన ఈ మందిరము పట్టున అసలు పడుతుందండి. ఏమండి ఆయన అసలు పడుతుందండి? మనం కట్టిన వాటిలో పడుతుందా? ఆయన అసలు ఆయన సరిపోతుందా అంటే మహాకాశాలే పంచభూతాలే సరిపోవట్లేదంట ఆయనకి. అందుకే అంటున్నాడు మహాకాశాలు పట్టజాలని వాడై ఉండి ఒక నర స్వభావము కలిగి. ఎంత తగ్గించుకుని వచ్చాడండి ఆయన. ఇంకా చదివితే ఇంకొక మాట కూడా ఉంటుంది. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చదివితే చాలా మంచి మాట ఉంటుంది. చదువునా? 1 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అనబడుతున్న నరుడు. ఈయన అందరి కొరకు. చాలండి. దేవుడు ఒక్కడే. అందరూ చెప్పండి. మనుషులకును దేవుడికి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆ ఒక్కడే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు. ఆయన ఒక్కడే. ఆ ఒక్కడే నర స్వభావం కలిగి. మహాకాశాలు పట్టజాలం అంటే ఏమండి, ఇంకొక భక్తుడు ఇలా వర్ణిస్తాడు. ఆకాశం అంతా ఆయన సింహాసనం, భూమి అంతా చెప్పండి, భూమి ఆయన పాదపీఠం, ఆకాశం చెప్పండి సింహాసనం అయిందంటే ఆకాశం. భక్తుడు జీవితం చేస్తూ ఉంటుంటే సింహాసనం ఏమో ఆకాశం అయితే భూమి అంతా ఆయన పాదపీఠం. అంటే ఎంత ఆజానుభావుడో చూడండి. ఇది నాది అది నాది అన్నాం. ఒక సెంటు పట్టుకుండి స్తోత్రంగా మనకేమన్నా ఒక సెంటు పట్టుకుండి ఇది నాది అది నాది అన్నాం. అసలు ఆ భూమి అంతా ఆయన పాదపీఠం అంట. అంటే ఒక పీట ఎంత ఉందో అనుకుంటాం. పీట, ఈ పీటని ఎలా పోల్చాడు భక్తుడు? భూమి అంతా ఈ పీట అంటే ఈ పీటలో ఆయన అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈ పీట మీద ఆయన అడుగు పెడితే ఈ పీట ఏమో భూమి, సింహాసనం ఏమో ఆకాశం. ఆయన ఆకాశం మీద కూర్చుండి భూమి మీద అడుగు పెడితే అసలు ఇంక ఎవ్వరూ ఉండరు. స్తోత్రగరుడుగా నీది నాది ఉండదు. ఇక అంతా ఆయనదే. ఏసురత్మేజీ ఒక సెంటు భూమి పట్టుకుని నాది నాది అంటున్నాం మనం. ఒక 5 సెంట్లు 3 సెంట్లు లేకపోతే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇంకా ఇంకోటి స్తోత్రం అంతా కూడా ఆయనదే. స్తోత్రం గాక మనది అనుకోవద్దు. ఎప్పుడు ఆయన ఇచ్చాడు, ఆయన పెట్టిన భిక్ష. ఒక విధంగా చెప్పాలంటే మనకి స్తోత్రం గాక చెప్పండి. ఆయన పెట్టిన చెప్పండి అందరూ అందరూ అనొచ్చు. చెప్పండి అందరూ చెప్పండి. మీ పక్కకి ఇలా కూడా చెప్పండి. ఈ స్థితి ఆయన నీకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇప్పుడు చెప్పండి. ఆయన ఈ స్థితి ఆయన నీకు పెట్టిన భిక్ష. ఆయన మనకు పెట్టాడు. అందుకనే ఇంత చక్కగా జజ్జగా నాది నాది తిరుగుతున్నాం. అంతే కదండి. ఆయన పెట్టకపోతే మన పరిస్థితి ఏంటండి? రే బాబు రే మీరు అందరు ఖాళీ చేయండి రా, భూమి నాది అన్నాడు. ఆయన మన పరిస్థితి ఏంటి చెప్పండి? భూమి ఖాళీ చేయండి అన్నాడనుకో, నేను వచ్చేస్తాను భూమి మీదకి అన్నాడనుకో. భక్తుడు చెప్పినట్లుగా భూమి నా బాధ పెట్ట వచ్చేస్తాను, రెడీగా ఉంది భూమి. భూమి నువ్వు రెడీగా ఉందంటే ఈ మనుషులందరూ రాచేస్తుంది భూమి. అందుకే భూకంపాలు. స్తోత్రం కనుక అట్టపెట్టలో కట్టేస్తారు. మీరు హైదరాబాద్ వెళ్తే అట్టపెట్టలో ఉంటే భవనాలు. స్తోత్రం కనుక కింద నుంచి ఇలా ఎక్కడుంటారు? సార్ ఎక్కడుంటారు? మరి ఎవరి కోసం వెళ్ళామో ఆ సార్ ఏ భవనంలో ఉన్నాడు, ఏ ఆఫీస్లో ఉన్నాడు తెలియదు. కింద రాస్తారు ఈ డాక్యుమెంట్లో పలానా ఆయన ఇక్కడ ఉంటాడు, పలానా ఆయన ఇక్కడ ఉంటాడు. స్తోత్రం కనుక మీరు రాజస్థాన్ తీసుకుని నేర్చుకున్నారు. ఒక డాక్యుమెంటరీకి వెళ్ళాను.
వాళ్ళ ఆయన శర్మాజీ గారు ఇక్కడ ఉంటారు, ఇగో ఇన్నో గదిలో ఉంటారు, కింద రాస్తారు. అంటే ఆ డార్మెంట్లో ఆ అంతస్తులో ఎవరు ఎక్కడ ఉంటారో కూడా కింద రాత్రి పైన దిగుతున్నాడు. స్తోత్రం గారు కాక చూసారు. నేను అంటున్నాను, ప్రభు అంటాడు నేను వచ్చేస్తాను రెడీగా ఉండి భూమి అంటే మొత్తం భూమి ఏం చేస్తుంది తెలుసా? సేక్ అయిపోయి మొత్తం అన్నింటినీ రాల్చేసి కింద అయిపోయి ఆయన వచ్చే లోపలికి ఒక పాదపీఠంగా మారిపోతుంది. ఇంకా ఆయన రాలేదు, అందుకే బతుకున్నాం. గడిగే స్తోత్రం చెప్పండి, గడిగే చెప్పండి. ఇది మనమేమనుకుంటున్నాం, ఇది నాది అది నాది, అందుకని ఒక పాట పడి ఇది నాది అది నాదా అన్నావు. నాది నాది అంటూ వాదులట నీకెందుకు, ఏది నీది కాదు. తెలుసుకో ఈ సత్యం. పూచుకు పుల్ల కూడా తీసుకోమంట. స్తోత్రం గారు తీసుకెళ్తామండి, తీసుకెళ్తామా అండ్ పూచుకు పుల్ల అంటే అర్థమైంది మీకు? ఆ సీపురి కట్టకి చిన్నది ఉంటుంది, గుచ్చుకుంటది. ఏంటప్ప గుచ్చుకుంటుంది మీకు చూస్తాం, ఏంటప్ప గుచ్చుకుందని చూస్తే పూచుకు పుల్ల. ఆ పూచుకు పుల్ల కూడా తీసేస్తారట. స్తోత్రం గారు కాక అక్కడ అగ్ని కాల్చేస్తుంది. స్తోత్రం గారు కాక మనతో రానివుడు ఏదిని. అందుకనే ఆత్మలో మన పరిశుద్ధులై ఉందుము గాక, శరీరంలో మన పరిశుద్ధులమై బ్రతుకుదుము గాక. అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఏది నీతో రాదురా బాబు, ఈ భూమి నాది ఆకాశం నాది, నేను ఇచ్చిన కాడికి సంతోషించి స్తుతించి గణపరిచి మంచిగా బ్రతుకు. అదవుతుందా? కింద నాదే పైన కూడా నాదే. ఏమంటాడు ఆయన? పైకి వస్తే నేను అక్కడ ఉన్నాను, కింద ఉంటే ఇక్కడ ఉన్నాను. కాబట్టి అన్ని చోట్ల ఉన్నవాడిని, సర్వమును ఏలినవాడిని, సర్వము సంచరించేవాడిని. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఉంటాను. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉంటాడే. అందుకే నేను జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఆయన అంటున్నాడు 7 లక్షలు పెట్టి తెలుసా, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడై ఉండి కూడా ఆయన ఎంత తగ్గించుకుని బతికాడంటే. స్తోత్రంగా ఎలా బతికాడు? మరి ఇంట్లో ఎలా బతికాడు ఏంటి? మరియ కోసం చరిత్ర గారు రాస్తూ ఉంటుంటే చిన్న గది, ఆ చిన్న గదిలో తమ్ముళ్ళు అందరూ, ఏషేపు మరియ అందరూ గిన్నెలు సామాను అన్ని అక్కడే చోట ఉంటే యేసు ప్రభు బయట తలవాల్చుకోవడానికి కూడా చోటు లేదంట. స్తోత్రకరంగా. అందుకే కదా నక్కలకి స్థలం ఉంది కానీ, నక్కలకి బొరియలు ఉన్నాయి కానీ, ఆకాశ పక్షులకి గూడులు ఉన్నాయి కానీ, మనిషి కుమారుడు అనబడుతున్న మహా ఆకాశ పడ్డ జాలని దేవునికి స్థలము లేకపోయేను. ఆ స్థలం నీ హృదయమవునుగాక. ఇదండి ఎందుకు స్థలం లేదని చెప్పాడు తెలిసిన భక్తుడు, నీ హృదయమే ఆయనకి నివాసముగా మారునుగాక. అందుకే కదండి ఆయన అన్నాడు, మనుషుల కంటే వాటిలో నేను ఉండను, హృదయాలు ఉండడానికి వచ్చాను. ఎక్కడ ఉంటాడట ఆయన? చెప్పండి గట్టిగా, ఎక్కడ ఉంటాడట? అది కాబట్టి ఇది మీకు అర్థమైతే ఆయన నా హృదయంలో ఉన్నాడు, నేను ఏ పాట వినాలి అర్థమవుతుంది. ఆయన నా హృదయంలో ఉన్నాడు, నేను ఎలా నడుచుకోవాలి అని అర్థమవుతుంది. ఆయన నా హృదయంలో ఉన్నాడు, నేను ఏ తప్పు చేయకూడదు అని అర్థమవుతుంది. ఆయన నా హృదయంలో ఉన్నాడు, జాగ్రత్తగా వినాలమ్మా, మనసు పెట్టాలి. ఆయన నా హృదయంలో ఉన్నాడు, నేను కాలేజీకి వెళ్తున్నాను, ఎలా నడాలో కూడా నాకు నేర్పిస్తాడు. ఈ మధ్యలో కాలేజీకి వెళ్తారు పిల్లలు, బాబు ఇంటి దగ్గర బాగా నడుస్తున్నారు, కాలేజీకి వెళ్ళేసరికి మరి కాలు రెండు ఎలా అయిపోతున్నాయి అంటే వందరగా అయిపోతున్నాయి. స్టెప్ పడట్లేదు, ఆ మెట్ల మీద ఎదిగేటి స్టెప్ పడట్లేదు కొంతమందికి. కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఏంటండి నాకు ఇంటికడ బాగా నడుస్తుంది కదా మరి. అంటే కాలేజీకి వెళ్తే ఆ స్టైల్ వేరేమో, కాలేజీకి వెళ్తే విరాటిగా నడాలేమో. అవునా? నువ్వు అంత వికారంగా నడిస్తేనే నువ్వు కాలేజీలో చక్కగా చదువుకోగలుగుతావు. స్తోత్రం గారు అర్థమవుతుందా? బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్లు మంచిగా అంత అత్తేసుకుని మొత్తం పౌడర్ డబ్బా అంతా ఒకేసారి రాసేసుకుంటే, పౌడర్ అంతా ఒకటి రాసుకుంటే ఇంకేముంటుందండి? దయ్యం వచ్చింది క్లాస్లో కూర్చుంది అనుకుంటాను. స్తోత్రం గారు పొగడంతో ఆ పౌడర్ అంతా ఒకేసారి మొత్తం అంతా, ఆ కుప్ప అంతా మొత్తం అంతా, ఆ బాటిల్ అంతా ఒకేసారి ఆగుపడితే ఏంటంటే పరిస్థితి? దయ్యం వచ్చింది అనుకుంటారు. ఈ మధ్యలో రీసెంట్ గా కాలేజీకి వెళ్ళే పిల్లలు చక్కగా, అందుకని వాళ్ళు చక్కగా ఉండాలి. నువ్వులో యేసు ఉన్నాడు, నాలో యేసు ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా మనం చక్కగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి.
ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా మనం చక్కగా బ్రతుకుదుముగాక. అందుకని బిడ్డలు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇట్టి దేవుడు, ఇలాంటి దేవుడై ఉండి ఆయన ఎంత తగ్గించుకున్నాడు, ఎంత ప్రాణం పెట్టాడు, ఎంతగా మన కోసం కరిగిపోయాడు, ఎంతగా మన కోసం నల్లగొట్టబడ్డాడు. ఇలాంటి దేవుడు అండి మనల్ని ఎలా చూసాడో చూడండి. ఇంకా 3 మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. ఇట్టి గనుడైన దేవునికి నువ్వు శుద్ధిగా ఆరాధన చేయగలుగుతున్నావా? ఇలాంటి మంచి దేవునికి, ఇలాంటి గొప్పవారికి నీ ఆరాధన ఎలా ఉంది? నీ ఆరాధన ఎలా చేస్తున్నావు? నీ ఆరాధన ఎలా చేయడానికి ఇష్టపడుతున్నావు? అందుకనే ఆయన ఎలా పోల్చాడంటే లోకాసు వార్త 15వ అధ్యాయం 8 నుంచి 9 వచ్చిన చదవండి. లోకాసు వార్త, నేను త్వరగా ముందుకెళ్తాను రండి. లోకాసు వార్త 15వ అధ్యాయం 8 నుంచి 10 వచ్చిన. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణములు వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా ఎదుగుతుంది కదా. అది దొరికినప్పుడు బాబు జాగ్రత్తగా వెళ్ళాను నాన్న, అయ్యా జాగ్రత్తగా వెళ్ళాను. అది దొరికినప్పుడు పొరుగు వారిని నా స్నేహితులను పిలిచి నాతో కూడా సంతోషించండి అని చెప్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పోగొట్టుకున్న నాకు నాణ్యము దొరికింది. అందరూ చెప్పండి, పోగొట్టుకున్న నా నాణ్యము దొరికింది, పోగొట్టుకున్న నా భక్తి మళ్ళా దొరికింది. ఆమేన్. ఈ రోజు నేను అన్నాను, చాలా మంది బిడ్డలు పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? భక్తి. నువ్వు భక్తిలో చక్కగా ఉంటే ప్రభు నీకు ఏది కావాలో అది ఇస్తాడంతే. భక్తిపరుడు ఎక్కడున్నారో జడ్జగా వదులుతాడండి. భక్తిపరుడు ఎక్కడున్నా కాలు మీద కాలు ఎత్తేనే కదండి జడ్జ. కాలు మీద కాలు ఎక్కిపోయినా అతను జడ్జవంతుడే. స్తోత్రం కలుగుగాక. భక్తిపరుడు ఎక్కడున్నా రాజీ పడడు. భక్తిపరుడికి ఎన్నడూ దేవుడు లోటు చేయడు. భక్తిపరుడికి ఎన్నడూ దేవుడు బలహీనతలో ఉన్న ఏ విషయమైనా సరే ఆయన ఉన్నాడు అని సెలవిస్తాడు. అందుకనే భక్తిపరుడిని ఎలా పోల్చాడంటే ఒక నాణ్యముతో పోల్చాడు దేవుడు. ఆ కింద వచ్చిన నాణ్యానికి 3 రకాలు ఉంటాయి, 3 లక్షణాలు ఉంటాయి. అవి కూడా చెప్పి నేను ముందుకెళ్తాను. నాణ్యాన్ని చూస్తే నాణ్యమును కనీసముతో చేస్తారు. అంటే చూడండి, ఆ మాటకు చదివితే కనీసం భూమి నుంచి త్రవ్వి తీస్తారు. అంటే భూమిలోంచి ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే ఒక ఎండైనా బంగారమైనా వజ్రమైనా సరే ఎక్కడ ఉంటుంది? చెప్పండి, ఎక్కడ ఉంటుంది? అది భూమిలోనే. అందుకనే అక్కడ అంటున్నాడు, ఈ ఖనిజాలు, ఈ విలువైన వస్తువులు భూమిలో ఎలా దొరుకుతాయో ఒక మనుష్యుడు కూడా భూమిలోంచి తీయబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 139వ సంకీర్తన 15వ చరణం ప్రకారంగా, 139వ సంకీర్తన 15వ చరణం ప్రకారంగా పుట్టినవాడు భూమి యొక్క అంటే భూమిలోంచి అగాధ స్థలముల నుండి నేను అతన్ని విచిత్రముగా నిర్మించి తిని. గట్టిగా చమలు కొట్టండి ఒకసారి. భూమిలో ఉన్న మనల్ని దేవుడు అంటే మనం విచిత్రముగా నిర్మించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. విచిత్రముగా దేవుడిని చేశాడు, విచిత్రముగా దేవుడిని పెట్టాడు, విచిత్రంగా దేవుడిని తయారు చేశాడు. తెలుసండి, నీ కళ్ళు ఇంకెక్కడ ఉండదు. నీ కళ్ళు రేసు ఉంటాయి కదా, ఆ కంటికి కనబడే రేసు. మీరు ఎప్పుడైనా ఆధార్ సెంటర్కి వెళ్తే కళ్ళు పెద్దది, కళ్ళు గుడ్లు పెట్టి దీంట్లో అంటారు. అదవుతుందా? ఎలా పెట్టి గట్టిగా చూడమ్మా, బిగించమ్మా, ఇలా చూడమ్మా అంటారు. అంటే నీ కళ్ళుకి ఉన్న రేసు ఇంకెక్కడ లేదు. ఒక్కరికి పెట్టింది ఇంకొకరికి పెట్టలేదు దేవుడు. నీ కంటిని మించింది ఏది లేదు. అంటే నీలాగా ఇంకెవరిని చెయ్యలేదు. నీకు మించిన నీ అందం నీదే. అదవుతుందా? మనిషిలో ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చూడండి, ఈ తమ్నేల్ చూడండి, దీని మించిన చూడండి, ఇది ఎంత అద్భుతమో. మనకి ఇలా ఉందనుకుంటాం కానీ ఇది చరిత్ర మార్చేస్తుంది. స్తోత్రం కలుగుగా. ఏలుముద్ర ఎట్టి ఒకవేళ పొరపాటు తెల్లగాకి మీద మనం ఏలుముద్ర ఎట్టి పేరు రాసిచ్చామో మన ఆస్తి పోయిందే. అర్థమవుతుందా మీకు?
పొరపాటున అలా కూడా చేయకండి. చదవండి ఏదైనా సరే పెట్టేటప్పుడు. అమ్మ సంతకం పెట్టమ్మా అంటారు కొన్నిసార్లు వచ్చి. సంతకం పెట్టామక్క మళ్ళీ నీ ఆస్తి ఉండదు, మీ అకౌంట్లో డబ్బులు ఉండవు. అదవుతుందా? అంటే దీనికి అంత పవర్ ఇచ్చాడు దేవుడు. అదవుతుందా? కంటికి పవర్ ఇచ్చాడు, ఏలికి బటనేలికి పవర్ ఇచ్చాడు, ఏమండి సమస్త ఎముకలకు కూడా పవర్ ఇచ్చాడు. అందుకని భక్తుడు బెర్క్మన్స్ గారు ఒక పాడు, పిండమునై ఉండగానే కన్నులకు మరుగై ఉండలేదయ్యా, పిండమునై ఉండగానే చిత్రముగా ఆశ్చర్యమే చిత్రముగా ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. హల్లెలూయా. ఎలా నిర్మించాడు ఆయన మనల్ని? విచిత్రముగా. స్తోత్రం కలుగునుగా. నా ముక్కు నీకు పెట్టలేదు, నీ ముక్కు నాకు పెట్టలేదు. నీ కన్ను నాకు ఇవ్వలేదు, నా కన్ను నీ కన్ను నాకు ఇవ్వలేదు. చూసా, నీది నాది నీకు, నీది నాకు పెట్టలేదు. యువర్ ఫ్రెషర్. ఆమేన్. ఈ భూమి మీద నువ్వు ఒక ప్రత్యేకమైన ఎత్తివి. పక్కన చెప్పండి, ఈ భూమి మీద నువ్వు ఒక ప్రత్యేకమైన బిడ్డవి. ఈ భూమి మీద చెప్పండి, పక్కన నీ భూమి మీద ఒక ప్రత్యేకమైన బిడ్డవి. నీ రూపము ఆయన రూపము, ఆయన రూపమే నీ రూపం. ఆమేన్. ఎవరైనా నేను బాధ పెట్టారనుకో, ముక్కు పెద్దగా ఉంది అన్నారనుకో, ఆయన్ని బాధ పెట్టినట్టు జాగ్రత్త చూసుకుంటా. నువ్వు నల్లగా ఉన్నావు అన్నారని ఎవరైనా ఆయన బాధ పెట్టినట్టు, ఆయన నల్ల మెట్టుతో చేశాడు. స్తోత్రం కదా. ఆ సృష్టికర్తను బాధ పెట్టినట్టు మనం ఎవరినైనా సరే నీ పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అన్న అనుకో, బాబు నేను కూడా అనకూడదు, నేను కూడా అనకూడదు. ఇప్పుడు ఫర్దర్గా నేను మానేస్తాను, ఇక ఆయన తగ్గించుకుంటాను. ఎందుకంటే మన సృష్టికర్తను బాధ పెట్టినట్టు. అర్థమవుతుందా? ఏమయ్యా ఇది ఎలా ఉందేంటి, ఇదంతా లేదేంటి అన్నామనుకో, అది దేవుడు పెట్టింది కాబట్టి మనం ఏం అనకూడదు. స్తోత్రం కలుగుగాక. దీని మాట. అందుకనే మనం గౌరవించాలి, దేవుడు సృష్టిని గౌరవించాలి. ఇదేంటమ్మా నీ ముక్క ఏంటి పొగడలా ఇలా పోయిందండి ఏంటి? చాలా మంది ఏమంటారు, ముక్కకు పొగడలా పోయిందంట. తప్పు తప్పు తప్పు. అస్సలు దేవుని సృష్టిని మనం ఎన్నడూ బాధ పెట్టకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది దేవుడి సృష్టి. చెప్పండి, మీరు చెప్పండి పక్కన, నేను దేవుడి సృష్టి. నన్ను ఎవరైనా బాధ పెడితే దేవుడు ఊరుకోడు. మా శ్రావణి అంటుంది, మా అమ్మయ్య నాకున్న అందము మా కాలేజీలో ఎవరికి లేదు. మా అమ్మయ్య, నీ కాలేజీ ఎవరికి లేకపోతే నువ్వు శిష్టారా? దేవుడు దూషిస్తున్నావు. అది ఇచ్చిన అందంతో ప్రభా ఈ మంచి పుట్టుమచ్చ ఇచ్చావయ్యా, ఈ మంచి ముక్కు ఇచ్చావయ్యా, ఈ మంచి కళ్ళు ఇచ్చావయ్యా. చూసారా ఏమండి? ఆ జబ్బు కలిగిన కళ్ళు ఉన్నాయని కదా యాకోబు ఇంకో 7 సంవత్సరాలు కలుగు చేశాడు. జబ్బు కళ్ళు అంటే లేయాకి. ఆ జబ్బు కళ్ళు ఆవిడే దేవుడి దృష్టిలో పడింది, గొప్ప పిల్లలు పుట్టారు. స్తోత్రం. అదవుతుందా? నువ్వు ఎవరిని కూడా నీ కళ్ళు బాగోలేదు, నీ ముక్కు బాగోలేదు, నీ శరీరం నల్లగా ఉంది, నువ్వు తెల్లగా ఉంటేనే చేసుకుంటాను అనకూడదు. దేవుడు నీకు నల్లటం ఇచ్చాడు, ప్రశాంతంగా తీసేసుకో. స్తోత్రం కలుగుగాక. ఇక సంజన బతికిపోయిందనుకో, ఉన్నా అవసరం చెప్తున్నా. స్తోత్రం కలుగుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. చూసారు దైవ సేవలో జెర్మీయా గారు చెప్పారు, నల్లటి భార్య వచ్చిందట, ఆయనము తెల్ల పీతలా ఉన్నాడట. తెల్ల పీతలాగా ఆయన ఉన్నాడట. దేవుడి చిత్తం కోసం ఎదిగాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, ఒరే మంచి పిల్లలు వస్తున్నారా, చేసేసుకోరా, నీకు హైట్ తెల్లగా ఉన్నారు, మంచి తెలుపు, నువ్వు కూడా తెల్ల పీతలాగా ఉన్నావు కదా, ఈవిడ కూడా తెల్ల పీతలాంటిది వస్తుంది అంటే అన్నాడంట, నా డాడీ దేవుడు నాకు ఏదో నల్లగా చూపిస్తున్నాడు డాడీ అన్నాడంట. స్తోత్రం కలుగుగాక. అప్పుడు తండ్రి మాట, తల్లి మాట, కుటుంబ మాట ఒకటే అయింది. దేవుడి మాటని గెలిపించాడు అబ్బాయి.
ఒక అబ్బాయి, బాబు అబ్బాయిలు దేవుడి మాట గెలిపించండి. సురేష్ ఏం చేయాలి? అన్నయ్య నేను ఇలాగైతే చేసుకోలేనన్నయ్య, నల్ల పిల్లని అలా చేసుకుంటానన్నయ్య. ఆ నల్ల పిల్లకి ₹1,00,00,000 శాలరీ అవుతుంది. స్తోత్రం గారు. ఆ పిల్లని చేసుకున్నాడండి. నల్లవాడు వచ్చింది, ఆ నల్లగున్న బిడ్డ వచ్చింది. తప్పు అలా అనకూడదని చెప్పాను కదా ఇప్పుడే. నల్ల బిడ్డని దేవుడు ఇచ్చాడు. అంతేనండి. ఇచ్చిన ఒక 2-3 నెలల్లోనే ఆమె PhD చేసింది, జాబ్ వచ్చేసిందండి. గవర్నమెంట్ జాబ్ వచ్చేసిందండి. ₹1,00,000 శాలరీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? నల్లడి దాన్ని ఎందుకు ఇచ్చావు ప్రభువా? అలా అనకూడదు. అసలు అలా కూడా పలకూడదు. ప్రభువా, ఈ అందాన్ని ఇచ్చినందుకు స్తోత్రం నాయన, ఈ మంచి బిడ్డని ఇచ్చినందుకు స్తోత్రం నాయన. సులభితి ఏం చెప్తుంది పరమగీతంలో? నేను నల్లటి దాన్ని అయినను కదా. నల్లటి దాన్ని అంటున్నారు ఏంటయ్యా? నేను నా యజమానునికి నచ్చిన దానిని. స్తోత్రం కలుగుగాక. అందుకే నేను పెట్టారా, దేవుడు సృష్టిని ఎవ్వరు ఎప్పుడు బాధ పెట్టరు. అర్థమవుతుందా? ఏమేమా మంచి భర్తను కావాలని కాదు, ప్రభు నీ చిత్తంలో భర్తని ఇవ్వయ్యా. అర్థమవుతుందా? ఎలాంటి భర్త కాదు, అలాంటి ఆయనకి నచ్చిన భర్తను అడుగు, దేవుడు ఇస్తాడు. కాబట్టి నేను అంటున్నాను, దేవుని చిత్తానుసారంగా ఉండండి. ఒకటి అది అంటున్నాడు, నాణ్యము కనీసమంత ముడిపడి ఉంది. అంటే మట్టిలో ఉంది నాణ్యం. నీవు కూడా మట్టి నుంచి తీయబడ్డావు. ఒక నాణ్యముగా దేవుడిని చెయ్యునుగాక. అర్థమవుతుందా? మట్టిలోంచి వచ్చిన నిన్నే బంగారంలాగా దేవుడు ఉంచుతాడు. మట్టిలోంచి వచ్చిన నిన్నే వజ్రంలాగా దేవుడిని ఉంచుతాడు. మట్టిలోంచి వచ్చిన నిన్నే ఒక ఎండులాగా దగదగ మెరిచేపోయి ఒక అమూల్యమైన వస్తువులాగా పండించడానికి దేవుడు నిన్ను చెయ్యునుగాక. రెండో లక్షణం నాణ్యానికి ఉన్నది. రెండోది తెలుసా? నాణ్యానికి ఇల్లు ఉంటుంది. అందరూ చెప్పండి, పక్కలు చెప్పండి. మిమ్మల్ని ఏమనుకోకండి, మీరేమనుకోకండి. మీ మెల్లో ఉన్నాయి కింద పడి పరెత్తారు. నిజంగా అమ్మ అది కాస్ట్లీదన్నా అంటే నేను అంటే మీకు అర్థమైందా ఎందుకు పరెత్తం వస్తా? ఒక ₹500 అంటే గోల్డ్ లాంటి సైన్ కొనుక్కుంటేనే దాన్ని అమ్మకు ఇలా రాసిస్తుంటాము. 5 లక్షలు పెట్టి చేసుకున్న ఒక ఇలువైన వస్తువులు మనం కింద పారేస్తామా? ఎక్కడ పడతా అక్కడ పెడతామా? స్నానం చేసినప్పుడు మర్చిపోతామా? ఎక్కడ పెడతామా? వంటగదిలో వంట చేస్తాం కదా, పక్కన ఉంటే అందాక అంటామా? అది ఇలువైనది కనుక ఇలువైన స్థానంలో ఉండాలి. అర్థమవుతుందా? ఇలువైన బీరువాలో ఉండాలి. అది స్తోత్రం కలుగుగాక. మీకు అర్థమవుతుందా? ఇలువైన వస్తువుని ఇలువైన దానికైనా ఉంచుతారు. అందుకనే మానవుడు కూడా భూమి నుంచి తీయబడ్డాడు. ఈ మానవుడు కూడా ఇలువైన వాడే. గట్టిగా స్తోత్రం చెప్పండి. బంగారం కంటే ఇలువైన వాడు. చెప్పండి. నువ్వు పక్కన నువ్వు బంగారం కంటే ఇలువైన వాడు, వజ్రం కంటే ఇలువైన వాడు. స్తోత్రం కలుగుగాక. ఒక భక్తుడు చెప్పాడు, లిస్ట్ అంతా వేసాడు. మన చిన్న పేగులు, పెద్ద పేగులు, చిన్న నరాలు, పెద్ద నరాలు అన్ని లెక్క పెడితే అంత బాడీ అంత మనిషిని అమ్మితేనంట కొన్ని కోట్ల రూపాయలు వస్తాయంట. అంటే ఒక మట్టిలోంచి తీసిన ఈ జీవం లేని మట్టికి జీవం పోసినందుకు దేవుడు ఎంత ఇలువ వచ్చేస్తుంది చూడండి. అదవుతుందా? అంటే ఇలువ ఎవరిని బట్టి వచ్చింది? దేవుడు పోసిన ఊపిరిని బట్టి వచ్చింది. చెప్పండి కూడా. మట్టి బొమ్మలమే మనం, కానీ మట్టి బొమ్మకి జీవాన్ని పోసాడు. ఏం పోసాడు ఆయన? జీవాన్ని పోసాడు. అందుకే అంత ఇలువ మనకి. ఏమండి? అన్నింటినీ చంపుతారు, మనిషిని చంపుతామండి మనం. అంత వేగం చంపడానికి ఇష్టం. ఇలువైన వ్యక్తి. కోర్టులు కూడా ఆలోచిస్తాయి. కేసులు పెట్టినప్పుడు, కోర్టులకు వెళ్ళినప్పుడు ఏమండి ఆ ఉరి శిక్ష వేసేటప్పుడు కూడా అతను ఇంకా బ్రతికించాలనే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఇలువైన వ్యక్తి. అందుకనే దేవుడికి ఇలువనిచ్చాడు. చాలా మంది ఇలువను పోగొట్టుకుంటున్నారు. పాపం చేసి, వ్యభిచారం చేసి, దొంగతనం చేసి, అక్రమ జీవితాలు కల్పించుకుని, అబద్ధాలని, అసూయ కలిగి, గర్వంగా బ్రతికి, అహంకారంగా బ్రతికి మనిషి ఇలువైన వాడు ఇలువను పోగొట్టుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది ఇలువను పోగొట్టుకోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడి ఇలువ ఏంటో నీకు అర్థం కాదు. దేవుడి ఇలువ నీకు అర్థమైతే
నువ్వు ఇలువైన వాడు అని అర్థం అవుతుంది. అందుకనే ఇలువ లేని వాడిగా ఉండద్దు. నువ్వు ఒక నాణ్యాన్ని భూమి మీద ఒక ఇలువైన బిడ్డగా దేవుడు నిన్ను ఉంచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి వాక్యం చెప్తుంది విలువైన వాడము. ఆ మాట కూడా నేను చెప్తాను, విలువైన వాడు అని. నేను మాట చూడండి, ఆయన ఏమంటాడు? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాల ప్రకారంగా మనం విలువైన వారు. విలువైన వారు ఏమిటి? 3వ మాటకు వస్తే నాణ్యం మీద దాని ముద్ర రాజు బొమ్మ ఉంటుంది. నాణ్యం మీద ఏముంటుంది చెప్పండి అండి? రూపాయి కోసం మీద ఒకప్పుడు ఏమిటి? ఇప్పుడు చెప్పండి, కాగితాల మీద ఏముంటున్నాయి? ఒక ముద్ర ఉంటుంది. ఫర్దర్ గా ఆ రాజు అయితే రాజు, ఒక మంచోడు అయితే మంచి అయినా ఒక ముద్ర ఉంటుంది. చూసారు? గాంధీజీ గారి ఫోటో ఉండడానికి కారణం ఏంటి? అందరూ ఏమో హింస ఎంచుకున్నారు. హింస 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 హింస, కత్తి అయితే కత్తి, కర్ర అయితే కర్ర, బాంబు అయితే బాంబు వేయాలి. కానీ ఇతను ఏం చేశాడు? అహింస. అంటే మనం చేయవలసింది యుద్ధం అలా కాదు, ప్రేమపూర్వకంగా అనాలి. హల్లెలూయా. గాంధీజీ గారు చేసింది అదే. అందుకనే ఆ మహానుభావుడు ఫోటో ఆ డబ్బుల మీద కనబడుతుంది. స్తోత్రం గారు కాక ఇంకా మహానుభావులు చాలా మంది ఉన్నారు మన దేశం కోసం పోరాటంలో. హింస లేకుండా శాంతియుతంగా ఒక మంచి ధర్నాలు చేశాడు ఆయన. హింస లేకుండా, కత్తి లేదు, ఏమీ లేదు, ప్రేమపూర్వకంగా వెళ్ళాడు. అయ్యా మా దేశాన్ని మాకు ఇచ్చాడంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. స్తోత్రం గరుడు గారు ఆ దేశాన్ని నాకు ఇచ్చేసారు. స్తోత్రం గరుడు గారు ఇచ్చారా లేదా? ఇప్పుడు ఆగస్టు 15 అదే కదా మనం చేసుకుంటాం. మన దేశాన్ని మనకి ఇచ్చేసారు. అందుకనే వాక్యం చెప్తుంది, నాణ్యం మీద రాజు ముద్ర ఉంటుంది. ఈ నాణ్యం మీద కూడా యేసయ్య ముద్ర ఉండాలి. మీకు అర్థమైందా? అర్థమైందా? మీకు అర్థమైతే అలా చెప్పరు. ఈ నాణ్యం మీద కూడా యేసయ్య ముద్ర ఉండాలి. ఈ నాణ్యం మీద కూడా ఒక రోజు యేసయ్య ముద్ర వేయాలి. ఈ నాణ్యం మీద కూడా చెప్పండి, యేసయ్య ముద్ర పడితేనే పరలోక గేటు తెరవబడతాయి. అంటే ఈ నాణ్యం మీద యేసయ్య ముద్ర ఉండాలి. సాతాను ముద్ర కాదు, మనుషుల ముద్ర కాదు, అంటే ఈ లోక సంబంధమైన ముద్రలు కాదు. అందుకనే అక్కడ అంటాడు ముద్ర ఉండాలి. ఆ ముద్రలో కూడా మూడు రకాల ముద్రలు. దేవుడు తత్వమై ఉన్నాడు, మానవుడు కూడా తత్వము, అంటే 3 రకాలుగా ఉంటాడు మానవుడు. ఏమిటి మానవుడు? మత్తయి సువార్త 28:19, 1-2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:14, 1 దెస్సలోనిక పత్రిక 5:23 ప్రకారంగా ఆయన తత్వమైన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు. అంటే ఆయనలో 3 ఉన్నారు. అంటే 3 ఒకడై ఉన్నారు. అంటే తత్వమైన దేవుడు. అందుకనే ఆయనలో తత్వం ఉంది. అంటే తత్వం చెప్పండి, మానవుడికి ఏముంది చెప్పండి? శరీరం, ప్రాణం, ఆత్మ. స్తోత్రం గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆయన 3 అయి ఉన్నాడు. 3 ప్లస్ ఒకడై ఉన్నాడు. మనం కూడా అంతే. మనం చూసినప్పుడు శరీరం కనబడుతుంది, ప్రాణం కనబడుతుంది. ప్రాణం కనబడుతుందా? లోపలికి వెళ్తే కనబడుతుంది. ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. అది రక్తం. అది ప్రాణం ఎక్కడ ఉందంట? రక్తంలో ఉంది. అది ఓకే. కాబట్టి శరీరం, ప్రాణం, ఆత్మ. అలాగే ఆయన ఇంకొక రూపంలో కూడా ఉన్నాడు. దేవునికి ప్రేమ, కరుణ, కోపం, బాధ లాంటి భావోద్రేకాలు కూడా ఉన్నాయి. మనం తప్పు చేసామనుకో బాధపడతాడు, ఏడుస్తాడు. ఇదేంటి నా బిడ్డ ఇంత అలాగే నన్ను మోసం చేసింది ఏంటని ఏడుస్తాడు. మనోడి దగ్గర నా శరీరం తీసుకుంది, మనోడి దగ్గర నా రక్తం తాగింది, నా శరీరము, నా ప్రాణము అన్ని నా లక్షణాలు ఉన్నాయి, ఇంతలో నేను మారిపోయింది అని చెప్పి ఆయన ఏడుస్తాడట. ఎంత బాధపడతాడో అంటే భావోద్రేకాలు కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అంటే భావాలు లేనివాడు కాదు, భావోద్రేకాలు ఉన్నాయి, ప్రేమ ఉంది, కరుణ ఉంది, జాలి ఉంది. ఆయన ఒకవేళ నువ్వు తప్పు చేస్తే తండ్రిలాగా కోపపడతాడు, మళ్ళీ సరి చేస్తాడు, మళ్ళీ ప్రేమిస్తాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ ఆదరిస్తాడు, మళ్ళీ ఓదార్స్తాడు. ఫ్రెండ్గా మారిపోతాడు, తండ్రిలాగా మారిపోతాడు, తల్లిలాగా మారిపోతాడు.
అంటే భావోద్రేకాలు కలిగిన వాడుగా ఉన్నాడు దేవుడు. మానవుడు కూడా సేమ్, మనకు కూడా భావోద్రేకాలు ఉంటాయి. స్తోత్రం కనుక ఒక మాట ఏదైనా ఘాటుగా అన్నామంటే ముఖం పెసరట్లుగా అయిపోతుంది. అంతే కదా, నల్లగా వేపేసిన పెసరట్ అయిపోతుంది. ఒక మాట నన్ను అన్నాడు మాట్లాడు, పుట్టినరోజు సందర్భంగా కొట్టింది మా అమ్మ. భావోద్రేకాలు కలిగిన వాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఓకే, మూడోది ఏంటి తెలుసు, దాంట్లోనే నాణ్యం అనే దాంట్లోనే దేవునికి ఒక స్వరూపం ఉంది. అలాగే మనిషికి కూడా ఒక స్వరూపం ఉంది. ఆదికాండం 1:26 ప్రకారంగా, ఎహెజ్కేలు 1:26 ప్రకారంగా దేవునికి ఒక స్వరూపం ఉంది, మానవునికి ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపమే దైవ సంబంధమైన స్వరూపంగా మారును గాక. కాబట్టి ఇలాంటి జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం ఎలా వదులుకుంటాం చెప్పండి? ఎంత ఇలువిచ్చి, ఎంత స్థితినిచ్చి, ఎంత భాగ్యనిచ్చి, ఇలాంటి స్థితిగతులన్నీ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? నా ప్రశ్న ఏంటంటే, దేవుడై ఉండి ఆయన అంతలా తగ్గించుకుని 7 లక్షణాలు కలిగి ఒక నాణ్యంలాగా నిన్ను ఇచ్చి, ఒక నాణ్యంలాగా మట్టిలోంచి నిన్ను బంగారంలాగా చేసి, ఒక ఇలువైన పాత్రగా ఉంచి, ఇలువైన జీవితాన్ని ఇచ్చి, ఇలువైన భవిష్యత్తు ఇచ్చి, ఎంత చేస్తున్న దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? ఈరోజు ఆయన అడుగుతున్న ప్రశ్న, ఎలా ఆరాధిస్తున్నావు? ఎలా ఆరాధిస్తున్నావు? అర్థమవుతుందా? నిన్ను నేల నుండి తీసిన దేవుణ్ణి, నిన్ను గణపరిచిన దేవుణ్ణి, నీకు స్వరూపం ఇచ్చిన దేవుణ్ణి, నీకు అందాన్ని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధించాలి? రోజులు పట్టకూడదు ఆరాధించడానికి, టైం సరిపోకూడదు ఆరాధించడానికి, టైం చూడకూడదు ఆరాధించడానికి. అంత ఘనమైన స్థితిని, సమయాన్ని దేవుడికి మనం ఇచ్చుదుము గాక. 2 చేతులకి స్తోత్రం చెప్పండి. ఇంకా నేను ముగిస్తున్నాను. నిత్యముగా దేవునికి ఒక యోగముగా మనం మారిపోదుము గాక. ఒక బలి అర్పణగా మనం మారిపోదుము గాక. ఒక స్థితి నైవేద్యముగా మనం మారిపోదుము గాక. కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే పవిత్రంగా ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధించండి. దేవుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు మన జీవితాన్ని కడుక్కుని ఆ మట్టిలోంచి ఎలాగైతే ఆ లవాన్ని ఆ ద్రవ పదార్థాన్ని తీస్తారో, ఆ పదార్థాన్ని తీసి ఆ మంటలో పెట్టి, అగ్నిలో పెట్టి తయారు చేసి ఆ డిసైడ్ షాప్ లో పెడతారో, మనలో కూడా దేవుడు అలా తయారు చేశాడు. ఎవరి పాపం నుంచి కొట్టివేసి నీకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. అలాంటి దేవుడిని ఎంత ఆరాధించాలి? కాబట్టి నేను అంటున్నాను, ముగిస్తున్నాను. నువ్వు నిశ్చితంగా ఆయన ఆరాధించడానికి ఇష్టపడితే ఇంక ఎన్నడూ కూడా నువ్వు పాపంలో పడిపోవు. ఆయన ఆరాధించడానికి ఇష్టపడితే ఈ లోకం మీద నీకు మొక్కు ఉండదు. ఆయన ఆరాధించడానికి ఇష్టపడితే ఈ లోకంలో ఉన్నాయని మర్చిపోతున్నావు. అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చును గాక. చేద్దామా? అలాగా ఆరాధిద్దామా? అలాగే ప్రేమిద్దామా దేవుడిని? అలా ఉందామా ప్రభు కోసం? అలాగే జీవిద్దామా ప్రభు కోసం? విలువైన జీవితాన్ని ఇచ్చిన దేవుడి కోసం ఏదో ఒక బలమైన కార్యం చేద్దాం. ప్రభు కోసం బ్రతుకుదాం, ప్రభు కోసం జీవిద్దాం. ఇట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఎస్, అలాగే అందరూ కళ్ళు మూసుకుంటే, ఎస్, హల్లెలూయా, 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 హల్లెలూయా.